మన దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రులు, మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే, అందులో ఆ ఒక్క ముఖ్యమంత్రే గడిచిన 9 సంవత్సరాలుగా ఎందుకు నెంబర్ 1గా ఉంటూ వస్తున్నారు? కొన్ని వందల కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు, కానీ ఒక 10 ప్రధాన కారణాలను మీతో షేర్ చేస్తాను. రీజన్ నెంబర్ 1, 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రాష్ట్రంలో ప్రాపర్ కరెంట్ ఉండేది కాదు. కరెంట్ ఉండడాన్ని లగ్జూరియస్ థింగ్గా ఫీల్ అయ్యేవారు ఆ రాష్ట్ర ప్రజలు. కానీ ఇవాళ మీరు ఆ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళి చూడండి, కరెంటు పుష్కలంగా లభిస్తుంది. రీజన్ నెంబర్ 2, జపానీ బుఖార్. ఇది దోమకాటు వల్ల వచ్చే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీని కారణంగా ఆ రాష్ట్రంలో ప్రతి ఏటా పదులు వందలు కాదు, వేలల్లో లక్షల్లో జనం చనిపోతూ ఉంటారు, ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు. కానీ ఇవాళ మీరు ఆ రాష్ట్రంలో ఏదైనా దినపత్రిక ఓపెన్ చేసి చూడండి, ఏదైనా న్యూస్ ఛానల్ చూడండి, జపానీ బుఖార్ వల్ల ఇవాళ పలానా 15 ఏళ్ల లోపు పిల్లాడు చనిపోయాడన్న వార్త ఒక్కటి కూడా చూడండి. రీజన్ నెంబర్ 3, గూండా రాజ్, మాఫియా రాజ్. ఆయన అధికారం చేపట్టడానికి ముందు ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి తెలుసా? మహిళలు అభద్రతాభావంతో భయపడిపోయేవారు, మాస్ కిడ్నాపింగ్లు జరిగేవి, పిల్లల్ని ఎత్తుకుపోయేవారు, రేప్ చేసేవారు, చంపేసేవారు, కేసులు ఉండేవి కాదు. కానీ ఇవాళ ఆ మాఫియా గూండారాజుని కూకటి వేళ్లతో పెకలించేశారు ఆయన. రీజన్ నెంబర్ 4, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఈ స్కీమ్ తోటి దేశవ్యాప్తంగా కాదు, గ్లోబల్గా ఆ రాష్ట్రం డెవలప్ అయ్యేలా చేశారు. రీజన్ నెంబర్ 5, 2017లో ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ వేరే ఏ రాష్ట్రంలోనూ డెవలప్ అవనంతగా ఆయన అక్కడ డెవలప్ చేశారు. రీజన్ నెంబర్ 6, కాశీ, అయోధ్య, మథుర, బృందావన్. ఈ టెంపుల్స్ అన్ని ఆయన అధికారం చేపట్టడానికి ముందు ఎలా ఉన్నాయి, అధికారం చేపట్టిన తర్వాత ఎలా అయ్యాయి. రీజన్ నెంబర్ 7, కరెంట్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ప్రోడక్ట్ డెవలప్ అయితే కంపెనీస్ రాకేం చేస్తాయి. వందల వేల సంఖ్యలో కంపెనీస్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అని చెప్పి చేతులు ముడుచుకొచ్చాలేదు. విపరీతమైన జాబ్ క్రియేషన్ జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో బీహార్ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, బెంగాల్ నుంచి వలసలు ఉంటాయి. కానీ అంత పెద్ద రాష్ట్రమైన ఆ రాష్ట్రం నుంచి వలసలు చాలా తక్కువ ఎందుకున్నాయి? బికాజ్ జాబ్ క్రియేషన్ అలా జరుగుతోంది కాబట్టి. రీజన్ నెంబర్ 8, అవినీతి రహిత పాలన. నో లంచాలు, నో స్కామ్లు. లంచం తీసుకోవాలన్నా, స్కామ్ చేయాలన్నా భయపడిపోయేలాగా చేశారు ఆయన. రీజన్ నెంబర్ 9, నో బంధు ప్రీతి. ముఖ్యమంత్రి సొంత అక్క ఒక గుడి ముందు కొబ్బరికాయలు, పూలు అమ్ముకుని జీవనం సాగిస్తుంది. ముఖ్యమంత్రి సొంత తల్లి ఎక్కడో ఉత్తరాఖండ్లో ఒక మారుమూల పల్లెలో సాధారణ ఇంట్లో ఉంటూ జ్వరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచిత మందులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక బంధుప్రీతి ఎక్కడుంటుంది? రీజన్ నెంబర్ 10, ప్రపంచంలోని 200 దేశాలుంటే అందులో 20 దేశాల తర్వాత అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం, దేశం కాదు ఆ రాష్ట్రం, 25 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా ఏకతాటి మీద ప్రశాంతంగా తీసుకెళ్తుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 ముఖ్యమంత్రి కాకేమవుతారు చెప్పండి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆ రాష్ట్రం ఏది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో నేను మీకు చెప్పాలా? రైట్ యువర్ కమెంట్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ డూ షేర్ ఇట్.